సామాజిక సేవ చేయాలంటూ విశ్రాంత ఇక్కడ ఎస్ఐకి శిక్ష. యాక్సిడెంట్ కేసులో నగరి కోర్టు తీర్పు. విశ్రాంత ఎస్ఐకి జరిమానాతో పాటు 6 నెలల సామాజిక సేవ చేయాలని నగరి కోర్టు శిక్ష విధించింది. నగరి సిఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం తిరుపతికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ వెంకటరమణ తిరుత్తినికి కారులో వెళ్తున్న సమయంలో నెత్తం కండ్రిగ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద ఎదురుగా ద్విచక్ర వాహనంపై వస్తున్న కీలపట్టు బీసీ కాలనీకి చెందిన రైతు శ్రీనివాసులను ఢీకొట్టాడు. 2022 ఆగస్టు 7న జరిగిన ఈ ప్రమాదంలో శ్రీనివాసులు మృతి చెందారు. ఘటనపై మృతుడి కుమారుడు పిఎస్ మహేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఏఎస్ఐ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసు నగరి జూనియర్ సివిల్ మెజిస్ట్రేట్ కోర్టులో అయితే తుది విచారణకు రాగా నేరం నిరూపితమైంది. దీంతో జడ్జి విష్ణువర్మ మృతుడి కుటుంబానికి 10,000 నష్టపరిహారం చెల్లించి 6 నెలల పాటు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో సామాజిక సేవ చేయాలని విశ్రాంతి ఎస్ఐ వెంకటరమణకు శిక్ష విధించారు. ప్రాసిక్యూషన్ తరపున ఏపీపీ ఎం రామశాంతి అయితే వాదించారన్నమాట. సో ఈ విధంగా ఉద్యోగికి అక్కడ పెన్షనర్కి అనమాట, ప్రభుత్వ ఉద్యోగి అయిన పెన్షనర్కు శిక్ష అయితే విధించడం జరిగింది కోర్టు ఏపీలోని. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్